నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్. జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏ కోసం సర్వే చేసినట్లు ఉన్నాయంటూ ఎద్దేవా. కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అసహనం. కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ డిమాండ్. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఏలూరు రేంజ్ ఐజీ రవిప్రకాష్. అల్లర్లు సృష్టించకుండా సహకరించాలంటూ ప్రజలకు పిలుపు. శరవేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. రేపట్లోగా రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏ కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉన్నాయని, బీహార్, తమిళనాడు, ఒరిస్సాలో తప్పుడు లెక్కలు ఇచ్చాయని అన్నారు. కూటమిలో ఉన్న టీడీపీకి మేలు చేయాలని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో కూర్చుని ఇక్కడ ప్రజల ఆంక్షలతో సంబంధం లేకుండా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకోకుండా సరైన ఎగ్జిట్ పోల్స్ ఎవరూ చెప్పలేరని అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం గందరగోళంగా ఉన్నాయని, కూటమిగా వచ్చారు కాబట్టే ఏదో జరుగుతుందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఏటావాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్ గా స్టేట్ ఓరియంటేషన్ తో మన రాష్ట్రం గాని ఇక్కడ మాత్రమే ఫీల్డ్ లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్ గా తీసుకుని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ముందే టార్గెట్ పెట్టుకుని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ది పొందారో ఆ లబ్దితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్ లో గానీ లేదా అంతకుముందు గడప పోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో గానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్టోట్లా ఒప్పించుకొని వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్న ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు. అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళ ఇష్టం చెదిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. సహజంగానే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య ఒక యుద్ధంలాగా ఇప్పుడైతే తయారైంది. ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటే అయ్యారు. ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్ లో కుదరకపోతే కౌంటింగ్ లో గానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఈ సౌండ్ గానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం గానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం. ఇది రేపు కౌంటింగ్ లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం. సంయమనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్ గా ఉండండి అని చెప్పాం. దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే ఈ సర్వేల్లో ఏదైతే రియల్ గా ఫీల్డ్ లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైలెంట్ ఓటు వాళ్ళంతా వాయిస్ రైజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు. వాళ్ళ ఓటు హక్కు ద్వారా వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు. అది ఈవీఎంలో ఉంది కాబట్టి
సేమ్ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్ లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్ లో కొంచెం ఏదన్నా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పంతున్నారేమైనా అనుమానం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తున్నారు. లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది. దాన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జిట్ పోల్స్ చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్కు ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్, తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాం. అయిపోగానే బయటకు వచ్చి 2000 చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు. అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా. సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ రోజు కూడా చెప్పట్లా. మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడని ఇచ్చాం. ఎందుకంత దాపరికమో తెలియదు. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు, అయిపోయిందని తెలుసు. సెటిల్ ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో ఆయన మీద డౌట్. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు అభిషేకాలు చేసి కనుల పండుగగా అలంకారాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు సమర్పించిన వడలను మాలలుగా స్వామికి అలంకరించారు. మరికొన్ని చోట్ల భక్తులు స్వామికి ఆకు పూజ, కుంకుమ పూజ, సింధూర పూజలు నిర్వహించారు. గడ్డి బజార్లోని సోమసుందేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామికి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశేష అలంకారం, పూజలు నిర్వహించారు. కడప జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ అన్ని పార్టీల వారిని సమానంగా చూడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కోరారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. గతంలో తాము ఎన్నో ఎన్నికలు చూశామని, ప్రస్తుతం కౌంటింగ్ లో ఎప్పుడూ లేని నిబంధనలు పాటించడం తగదన్నారు. పోలింగ్ రోజు కడప ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఘర్షణలకు దిగుతుంటే పోలీసులు ఓదాసీనంగా వ్యవహరించారని, కౌంటింగ్ తరుణంలో ఎన్నికల కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టుల పర్వం ప్రారంభమైందని అన్నారు. కడప నగరంలోని తమ పోలింగ్ ఏజెంట్ వాహనం దహనం చేసిన కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు పోలింగ్ రోజు చేయాల్సిన హడావిడి, శాంతి భద్రతలు కాపాడము, అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం చేస్తా ఉంది. కౌంటింగ్ లో ఎప్పుడూ లేని నిబంధనలు, గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం. ఎప్పుడు కూడా గృహ నిర్బంధాలు గాని, జిల్లా బహిష్కరణలు గాని ఎప్పుడు చూడలే. మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కడప శాసనసభ్యుడు, ఆయన సోదరుడు. వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే, ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా? ఓపెన్ గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే, ఆయన అల్లుడు, ఆయన తమ్ముడు గౌస్ నగర్ లో బళ్ళెక్కి రాళ్లు వేస్తా ఛాలెంజ్లు చేస్తా ఉంటే పోలీసులు బాబు అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది. ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు, యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకునేదానికి, మీ చేతులు కడుక్కునేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టులు చేస్తారా? అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలను అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు. నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను, క్లస్టర్ ఇన్ఛార్జులను, యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, ప్రమాదంలో పడేదానికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు. అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది చెయ్యకుండా
అతను క్యాండిడేట్ అంట. ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే కంచంలో భోంచేస్తారు, ప్రచారం అన్నకు చేస్తాడు, ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా? జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ డిస్క్రిషన్ను ఉపయోగించండి. ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి, కౌంటింగ్ నుంచి తొలగించండి. అందరికీ ఒకటే విధంగా వ్యవహరించండి. మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ హౌస్ అరెస్టులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, రూల్స్ లేవు, ఏం లేవు, ఏది చేతైతే అది చేయండి అని చెప్పి. అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది. అదేవిధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసు వాళ్ళు ఉదాసీనత. ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు? కొంతమంది పోలీసులు వత్తాసంగా పలుకుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తమ్మునికి ఇంకా వత్తాసు పలుకుతూ ఉన్నారు. అధికారం మాకు వస్తుంది, మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు. మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం, జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించొద్దండి. ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పనిచేశారో అటువంటి వ్యక్తులను రానివ్వద్దు, వాళ్ళకి పాసులు ఇవ్వద్దు, కౌంటింగ్ రానివ్వద్దు. అన్ని పార్టీలకు ఒకటే సమాన న్యాయంగా చూడండి. మీరు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ తెలియజేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి 2 దఫాలు శిక్షణను పూర్తి చేసినట్లు తెలియజేశారు. అలాగే తొలి రౌండ్ ఫలితాలు ఉదయం 9:30 వెలువడే అవకాశం ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ తన ఆస్తులను పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలయ్యాయని, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి గెలుస్తుందని చెప్పాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటూ కాకి లెక్కలు, సాక్షిలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కంపెనీలు ఏమీ లేవని, జరిగిన అభివృద్ది శూన్యమని అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అప్పుడు జగన్ చేసిన మోసాలను బయటపెడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్న ఒక దాన్ని ఉపయోగించుకొని తాయిలాలుగా మార్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేస్తూ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశాడు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా ఇంకో కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది. ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే. సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసేశారో, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియగాని రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని చదువుకోవాలి. ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది సింహావలోకనం చూసుకొని ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు.
ప్రతి ఏ స్థాయిలో చూసినా విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఇంత ఘోరంగా ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లు దాదాపు 2,700 పైచిల కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో అంత అప్పు చేస్తున్నాడు. ఎందుకంటే సంపాదించిన దాంట్లో వడ్డీ కట్టాలి కదా. మళ్ళీ ఆదాయం కావాలంటే మళ్ళా ఇంకోసారి అప్పు చేయాలి. అంటే ఈ అప్పు అనే ఒక దీంట్లో తిరిగిపోయి ఏదేదో చేద్దాం అనుకునేసి, ఏందో చింపేద్దాం, పొడి చేద్దాం అనుకునేసి అప్పుల ఊపిలో తాను కూరుకుపోయాడు అని ఆయనకేం బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయన ఆస్తులు బ్రహ్మాండంగా ఇంకా నడితే లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పెరిగినట్టున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.